పెద్ది ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అవును సినిమాలు మార్చ్ లో ఏప్రిల్ లో రాబోతున్నాయి. అవును రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ది రావాల్సింది ఏప్రిల్ 30 అన్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే కి బాబాయ్ సినిమా వస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్. అవును అయితే ఫ్యాన్స్ అందరూ కొంచెం దర్శనం డిసప్పాయింట్ అయ్యారా అనుకున్నా. యాజ్ అ ఫ్యాన్ గా మీరు కూడా నిజంగా మనం అందరము మొన్ననే మాట్లాడుకున్నాం 27కి రిలీజ్ అని చెప్పేసి. ఆ సినిమా బాగుంటుంది దాని గురించి కొంచెము ఆశలు పెట్టుకున్నాము. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ నాకు ఒకటి తెలిసి బాబాయ్ కోసము ఏమన్నా త్యాగం చేస్తున్నాడా అని అది కూడా అనిపిస్తుంది కదా. లేకపోతే కొంచెం ఏదన్నా ఇంకా దానికి ఏమన్నా పెద్ద సినిమావి కొంచెం ఏదన్నా ఉంటాయి కదా పనులు, దాని వల్ల కూడా ఆగిపోవచ్చు కదా. కానీ 27వ తేదీ ఆయన బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్. కానీ ఆ బర్త్డే రోజే ఆయన సినిమా రిలీజ్ అయి ఉంటే ప్రేక్షకులు కానీ మన అభిమానులు కానీ చాలా సంతోషించే వాళ్ళము. ఇప్పుడు బాబాయ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కునింది. రిలీజ్ ఉంటే ఇప్పుడు ఈయనదేమో ఏప్రిల్ 30కి పెట్టుకున్నారు, వాళ్ళ బాబాయ్ సినిమా ఏమో మార్చి 27కి పెట్టుకున్నారు. కానీ ఇదంతా చాలా మనకి వినడానికే కొంచెం బాగాలేదు తేజ. మీరు చూసారా పెద్ద సినిమాలో రామ్ చరణ్ లుక్స్ గానీ లేకపోతే క్లిప్స్ గానీ పోస్టర్స్ గానీ అన్ని చూసారా? చూసాను, చాలా బాగుంది. పెద్ద సాంగ్ ఉంది చూసావా, చికిరి సాంగ్, అది మాత్రము చేశాడు చూడు డాన్స్. అది అప్పుడే అంత హైలైట్ అయిపోయింది. అంతా సోషల్ మీడియాలో ఆ సాంగ్ అందరు ప్రతి ఒక్కరు కూర్చొని ముసలోళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఆ సాంగ్. అంటే ఆ సాంగ్ కోసమన్నా చూడాల్సిందే సినిమా. చాలా బాగా చేశాడు. అది కూడా కొండ మీద, అది ఎంత ఘాటైన కొండ, అది దాని మీద సాహసం చేశాడంటే చెప్పుకోవాల్సిందే. రామ్ చరణ్ కి మనకి బాబాయ్ వర్సెస్ కొడుకు అనుకోవచ్చా? అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తా ఉన్నాయి అనుకోవచ్చు. కానీ మనకు ఒక్కటి చెప్పుకోవాలంటే ఒకటి ఏంటంటే మనకు 27కి ఆయన బర్త్డే రోజు రిలీజ్ అయి ఉంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, సంబరాలు చేసుకునేవాళ్ళు. అవును. కానీ నాకు ఒక్కటే మాటలో చెప్పాలంటే బాబాయ్ కోసము బాగా త్యాగం చేస్తున్నాడమ్మా. అది ఒక్కటి అయితే అదొక్కటైతే నాకు బాగా కనిపిస్తుంది. పోనీలు ఎంతైనా వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి త్యాగాలు చేయడంలో వీళ్ళే సాటి కాబట్టి బాబాయ్ కోసం ఆ మాత్రం త్యాగం చేస్తున్నాడు. నో ప్రాబ్లం. మనకి 30కి రిలీజ్ అయినా కానీ మనకి మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. 2026 బాగా కలిసి వచ్చినట్టుంది. అవును, చిరంజీవి గారిది ఆయన సినిమా సూపర్ ఉందంట, చాలా మంది చెప్పుకున్నారు. కానీ నేను చూడలేదు. ఫుల్ కామెడీ ఉందంట, బాగుందని చెప్తున్నారు. కానీ ఈ ఇయర్ మాత్రము వాళ్ళకి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు లక్కే. ఏది పట్టినా బంగారమే. ఇంకా ఆ సినిమా 27కి రిలీజ్ కాకుండా 30కి రిలీజ్ అయినా కానీ ఒకటి చెప్పుకోవడం అంటే బాబాయ్ కోసం మన రామ్ చరణ్ గారు త్యాగం చేశారు. అది ఒకటి ప్లస్ ఆయనకి. మళ్ళీ 30కి రిలీజ్ అయినా కానీ అదేమి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి అయ్యో అనిపిస్తుంది, అరే మనం అంతా వెయిట్ చేస్తున్నామే, 27 బర్త్డే వస్తుంది, రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనం అందరం అనుకున్నాము. ఏదనుకుంటే అది జరగదు తేజ. ఏంటంటే కొన్ని కారణాల వల్ల కూడా ఉండొచ్చు సినిమా. అది కూడా మనం అర్థం చేసుకుందాము. 30కి ఆయనకి మంచిగా విష్ చేద్దాము, బ్లెస్సింగ్స్ చేద్దాము. ఇంకా జనవరి నుంచి ఈ ఇయర్ మొత్తం ఆయన కలిసి వచ్చింది. 26 అనేది చిరంజీవి ఫ్యామిలీకి బాగా కలిసే వచ్చింది. ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు తెలిసి 100 కోట్లు కాదు, 1000 కోట్ల కంటే ఎక్కువే నేను డిమాండ్ అంటే కలెక్షన్స్ వస్తాయి. నాకు ఎంత లేకున్నా కానీ ఒక 1500 కోట్లు నా టార్గెట్.